ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, ఇక్కడ దేవుని సేవకు ఎలాంటి వారి కావాలి? కన్నీళ్లతో విడిచేటువంటి ఒక కాపరి నీకు కావాలని ఈరోజు నుంచి ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. చేస్తారా? మా కొరకు కన్నీరు కార్చి మరి కన్నీరు విడుచుతూ వాక్యాన్ని, శ్రేష్టమైన వాక్యాన్ని, పరిశుద్ధమైన వాక్యాన్ని, మంచి మేతగల వాక్యాన్ని, విలువైన వాక్యాన్ని, మర్మములతో కూడిన వాక్యాన్ని మా కొరకు కన్నీళ్లతో శ్రేష్టమైన వాక్యాన్ని మా హృదయాల్లో విత్తేటువంటి ఒక మంచి కాపరణ మాకు ఈ ప్రభు అని అడగాలి. అడగాలొద్దా? అడగాలొద్దా? ఎంతమంది అడుగుతారు? చూడండి, మంచి కాపరిగా ఉండాలని దేవుడు రాత్రి చెప్పాడు. వెంటనే పెద్ద గేట్ చేశాడు, యెరూషలేము వైపు మోకరించి ప్రార్థన చేయమన్నాడు. నీకు ఇచ్చిన మందరి జాగ్రత్తగా కాపాడుకో. అంతేకాకుండా కన్నీరు విడుచుచు విత్తువాడు సంతోష గానంతో ఏం చేస్తాడంట? పంట. అంటే నీ కాపరి ఎలా ఉండాలా చెప్పాలి? కన్నీటితో శ్రేష్టమైన, పరిశుద్ధమైన నీ జీవితాన్ని సరిచేసి, దృఢపరిచి, బలపరిచి, ధైర్యపరిచి, సరైన మార్గంలో నడిపించేటువంటి ఈ దైవజనుడికి ఇలాంటి లక్షణం మా దైవజనుడికి ఇవ్వండి అని ప్రార్థించేటువంటి బిడ్డలుగా మీరు ఉండాలి. ఉంటారా లేదా? ఉంటారా లేదా? ప్రత్యేక ఇది ఒక లోపం మాట దేవుడు చెప్తున్నాడు. చాలా మందికి అర్థం కాదు. నన్ను మార్చు ప్రభువా, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, ఉన్నతంగా హెచ్చించంటారు. కానీ కరెక్ట్ దైవజనుడు నాకు కావాలని ఎవరు అడగరాట. అర్థమైందా? మంచి రెస్టారెంట్కి బిర్యానీ కావాలంటే మంచి ఎడ్యుకేషన్ కావాలంటే మంచి స్కూల్కి వెళ్తారు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, కన్నీటితో మరి విడుచుచు విత్తువాడు సంతోష గానంతో పంట. నా కాపరి ఇలా వెళ్తాలి ప్రభువా, కన్నీరు విడుస్తూ నా కొరకు, మంద కొరకు, సంఘము కొరకు శ్రేష్టమైన బలమైన ఆహారాన్ని విత్తేటువంటి నా హృదయంలో విత్తి నన్ను సరిచేసి, దృఢపరిచి, ధరపరిచి మరి శక్తివంతమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించటకు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటకు నా కాపరి ఇలా ఉండాలని మీరు మొరపెట్టేటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే పిడికెడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయించు పనలు మోసుకు. చూడండి, డెఫినెట్ 100%గా ఈ వాగ్దాన్ని అతిథులు నెరవేర్చు. జస్ట్ పిడికెలు విత్తనాలు తీసుకొని వెళ్తున్నావు ఈ రోజున. ఏడ్చుచు ఎప్పుడైతే విత్తుతో 100% ఎట్లా ఉంటుందా? పనలు అంటే మోపులు మోపులు. ఒక బస్తా విత్తుతాడే ఒక పంట ఒక రైతు ఒక ఎకరానికి ఎన్ని కోస్తాడు? 30 నుంచి 40 బస్తాలు కోస్తాడు. బాగుంటే 50 బస్తాలు కూడా కోస్తారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క బిడ్డతో చెప్తున్నాడు, ఈరోజు నీ కొరకు ఒక కాపరిని పెట్టాడు కాబట్టి ఈ కాపరి ఇలా ఉండాలి ప్రభువా, నా కాపరి ఇలా ఉండాలి, కన్నీటితో నా కొరకు ప్రార్థించాలి, శ్రేష్టమైన బలమైన వాక్యాన్ని నా హృదయంలో నాటాలి, నన్ను సరిచేయాలి, దృఢపరచాలని నువ్వు ప్రార్థించేటువంటి బిడ్డగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇంకొక మాట చూస్తే చూడండి, ఇక్కడ 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. నాకెళ్ళి చూడాలి, ఇక్కడ చూడు, బాగా చూడండి. ధనం కోసం, డబ్బు కోసం మరి వ్యాపారంగా మార్చని కాపరి నాకు కావాలి ప్రభువా. అంటే డబ్బు పిచ్చితో మమ్మల్ని కోళ్ళని కోసేటువంటి కాపరి నాకు వద్దు ప్రభువా. నిజమైన సేవ, ధనాపేక్ష లేనటువంటి కాపరిని నాకు ఈ ప్రభువా అని అడుగుతారు లేదా? నేను ఎప్పుడు దేవుడు చెప్తాడు నాకు, ఏ వ్యక్తికైనా వారిని ఎలా వాడుకుందామో అనే ఆలోచనతో నువ్వు వెళ్ళొద్దు, వారికి ఎలా ఉపయోగపడాలన్న ఆలోచనతో నువ్వు ముందుకు వెళ్ళి అన్నాడు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని ఎలా యూటిలైజ్ చేసుకుందాం అన్న మనిషితో వెళ్ళొద్దు ఎప్పుడు అంటాడు దేవుడు. ఆ వ్యక్తికి నువ్వు ఎలా ఉపయోగపడాలి, ఎలా సహాయపడాలి, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ఆర్థికంగా నీ ప్రేమను పంచడం ద్వారా, ఆదరణ ఇవ్వడం ద్వారా, శ్రేష్టమైన వాక్యము ద్వారా, పలకరింపు ద్వారా, నవ్వు ద్వారా, ఏదో రకంగా నీ ద్వారా ఇతరులకు ఉపయోగపడాలి. కానీ ధనాపేక్ష, మరి ధనం కోసం సేవ, ధనము కోసం సేవ చేయాలన్నా అలాంటి దైవజనుడు నాకు వద్దు ప్రభా. మా దైవజనుడు ధనాపేక్ష లేనటువంటి బిడ్డ. 100% ధనం కావాల్సిందే పరిచర్యకి. అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు,
ఇందు నిమిత్తము మనకి ఏ పరిచయ నిమిత్తము ఏ ధనము కావాలో ఆ ధనం అడగాలే గాని మరి నా స్వార్థము కోసము ధనాన్ని సంపాదించి మీ దగ్గర ఏదో గుల్ల చేసేటువంటి బిడ్డగా నేను ఉండడానికి ఇష్టపడతలేదు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ధనం కోసం సేవను వ్యాపారంగా మార్చని కాపర నాకు కావాలి ప్రభు అని మీరు అడగాలి. ఎంతమంది ఇష్టపడతారు? ఎంతమంది ఇష్టపడతారు చెప్పాలా? రాత్రి బస్సుగా తాకాడు, రాత్రి అంతా నా బాడీ అంతా చేంజ్ అయిపోయింది. నాకు మొదటి నుంచి ఏది ఇష్టమో అదే దేవుడు చెప్తున్నాడు. నేను అడుగుతా, ఒక్క వ్యక్తిని పంపించాలి నాయన అంట డబ్బు కోసం. ఒక వ్యక్తిని పంపించేవరో నాకు తెలియదు కానీ ఒకటి చాలడా? కుబేరుడు ఒకటి చాలడా? చెప్పాలా? చాలడా? నిజమైన సేవ చేయాలని చెప్పాడు దేవుడు. ఇప్పుడు మీరు కూడా అడగాలి, నా దైవజనుడు, నాకు ఇచ్చిన దైవజనుడు ధనాపేక్షతో ఉండి వ్యాపారంగా ఇల్లును మార్చేటువంటి దైవజనుడిగా నా దైవజనుడు ఉండడానికి వీలేదు ప్రభువా. నిస్వార్థమైనటువంటి సేవ చేసేటువంటి దైవజనుడు నాకు కావాలి. నా దైవజనుడు అలాంటి లక్షణం పరిపూర్ణత చేయని అడిగేటువంటి బిడ్డలుగా మీరు ఉండాలి. మీకు బాధ్యత ఉందా లేదా? ఉందా లేదా? అందరికి ఉందా లేదా? 100% ఉంది. చూడండి, డబ్బు చూడగానే డబ్బున్న వాళ్ళు ఒక రకంగా, లేని వాళ్ళు ఒక రకంగా అట్లా ఉండకూడదు. డబ్బు చూడగానే మార్చేస్తారు. ఒక షాక్ అయిపోయి ఒక చోట నేను ఒక అసిస్టెంట్ పాస్టర్, కుక్కలు దయ్యాలు అని చెప్పాం వాళ్ళకి, అర్ధగంట చెప్పాం సబ్జెక్టు. నేను చెప్తుంటే నాతో పాటు ఈ పాస్టర్ కూడా చెప్తున్నాడు, నిజంగా కుక్కలు దయ్యాలు దయ్యాలు దయ్యాలు. వెంటనే ఆ సిస్టర్ వెంటనే, అయ్యో మర్చిపోయినాయా, మీకోసం 10 జత బట్టలు తెచ్చాను అంది అని తెచ్చి నా ముందేసింది. వెంటనే అసిస్టెంట్ పాస్టర్ అతనికి చెప్పా, సార్ మీకు ఎన్ని కావాలని తీసుకుని తక్కిన నాకు పెట్టండి అన్న. నాకు 4 కావాలి అన్నాడు, తీసుకున్నాను. సార్ నాకు 6 పెట్టు అన్నాడు, పెట్టు. వెంటనే ట్రాక్ మార్చేసేసి, అక్క కుక్కల్ని పెంచుకోవచ్చు అని స్టార్ట్ చేశాడు నా పక్కన అసిస్టెంట్ పాస్టర్. అంటే కుక్కల్ని 16 పాయింట్లు చూపించాలని కేవలం 4 జతల గుడ్డల కోసం వెంటనే ట్రాక్ మార్చేసి, కుక్కల్ని పెంచుకోవచ్చు, ప్రాబ్లం ఏ లేదు, కాదు ఒక పక్క రూమ్ కట్టుకొని పెంచుకోండి అంటాడు. బాగురండి, ధనాపేక్ష లేనటువంటి దైవజనుడు ధనం కోసం వ్యాపారంగా మరి ఈ సంఘాన్ని మార్చినటువంటి దైవజనుడు నాకు కావాలి ప్రభా, అలాంటి లక్షణం నా కాపర్లో పెట్టు అని ప్రార్థించేటువంటి బిడ్డలుగా మీకు బాధ్యత ఉందని దేవుడు చెప్తాడు. చేయాలొద్దా? చేయలొద్దా? ఇక్కడ చూడండి దేవుడు చెప్తున్నాడు, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. తమ్మును తామే, నాకు తెలిసి గుంటూరులో 3 days బ్యాక్ అన్నమాట, ఒక డీకన్, చర్చ్ డీకన్, సేమ్ ట్రాక్, కరోనాతో చనిపోయాడు. చూస్తానికి ఒక్కడ పోల, చూస్తానికి సమాధి ఎత్తేవాడు, పెట్టెత్తేవాళ్ళు లేరంట, మందు దాబి చేతి ఇచ్చారంట ఆ పెట్టెని, ఎక్కడికి? అంబులెన్స్లు. ఇంకంతకన్నా దారుణం ఏమైనా ఉందా? చెప్పాలి. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? చూడండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు ఏందంట, నీకు ఎప్పుడు ఏం కావాలో నాకు తెలుసు అంటాడు. ఏది కావాలో అదే అడగాలి మన దేవుణ్ణి. మన కోరికల నిమిత్తం ఇష్టానుసారంగా దేవుణ్ణి అడిగి దేవునికి విరుద్ధమైనటువంటి జీవించేటువంటి బిడ్డలుగా మనం ఉండకూడదు. దేవుడు ఆశపడు. ఇక్కడ చూస్తే కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే, చూడండి ఎంత దారుణం, విశ్వాసం నుంచే తొలగిపోతారంట. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సత్య స్వరూపమైనటువంటి ఆత్మ నీతో చెప్తున్నాడు, నీకు ఒక మర్మాన్ని బోధిస్తున్నాడు. నా కాపరి ఇలా ఉండాలి ప్రభా, ఇలాంటి కాపరి నాకు ఈ ప్రభా, ధనాపేక్ష లేనటువంటి కాపరి నాకు ఈ ప్రభా, కన్నిటితో శ్రేష్టమైన మర్మములతో కూడా వాక్యాన్ని విత్తేటువంటి కాపరి నాకు ఈ ప్రభా, నా జీవితాన్ని కట్టేటువంటి కాపరి నాకు ఈ ప్రభా అని అడగాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసకు ఉందని దేవుడు చెప్తున్నాడు. అడగాల వద్దా? 100% ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు.
ఇక్కడ చూద్దాం. ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 25:23. మత్తయి సువార్త చదువునానా 25వ అధ్యాయం 23వ వచనం. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. బాధుడు ఇక్కడ ఒకరికి 5 తలాంతులు ఇస్తున్నాడు, ఒక వ్యక్తికి 2 తలాంతులు ఇస్తున్నాడు, ఒక వ్యక్తికి 1 తలాంతు ఇస్తున్నాడు. 5 తలాంతులు చేసిన వ్యక్తి ఏం చేస్తున్నాడంట? 10 తలాంతులు చేస్తున్నాడు. 2 చేసిన వ్యక్తి, 2 ఇచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? దాన్ని డెవలప్ చేసుకొని 4 తలాంతులకు వెళ్తున్నాడు. 1 ఇచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? చివరికి దాన్ని తీసుకెళ్లి పడిచి భూమిలో పెడుతున్నాడు అజ్ఞానంతో. నమ్మకంగా 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి నమ్మకంగా దాన్ని ఏం చేస్తాడంటే శ్రద్ధతో, ఆసక్తితో, భయముతో, భక్తితో తనైన దేవుడిచ్చిన 5 తలాంతులు యూజ్ చేసుకున్నాడు. దాన్ని 10 తలాంతులుగా చేస్తున్నాడు. తండ్రి దేవుడు అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. అంతేకాకుండా ఈ కొంచెములో నువ్వంట నమ్మకముగా ఉంటేవి గనుక నిన్ను అనేక జనముల మీద వాటిని నియమించాడు. ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉంటే అనేక జనముల మీద ఏం చేస్తాడంట? నన్ను నియమిస్తాడు. నా యేసుకే మహిమ కలుగునుగా.